నాకు తెలిసి మీలో కూడా ఆకుకూరలు అంటేనే నచ్చని వాళ్ళు చాలా మంది ఉంటారు. కాకపోతే నార్మల్ కూరగాయల కంటే వీటి వల్లనే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మెంతికూరని కర్రీలాగా తినడం ఇష్టం లేకపోతే ఇట్లా ఒకసారి పచ్చడి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటది. కడుపు నిండా తినేయొచ్చు. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే మెంతికూరని కట్ చేసుకుని దాన్ని ఒకసారి 2-3 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మట్టి ఉంటది కాబట్టి. అయితే మట్టి కుండలో ప్రిపేర్ చేసుకుంటున్నా. దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర, ఒక 10 దాకా ఎల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటో ముక్కలు కూడా వేసాను. నేనైతే కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను. టేస్ట్ ఇంకొంచెం బాగుంటదని. దాంతో పాటు ఉప్పు, పసుపు, కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసిన. కొంచెం దగ్గరగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి క్లీన్ గా వాష్ చేసి పెట్టుకున్న మెంతికూరని అయితే దాంట్లో వేసేస్తున్నా. టమాటోతో పాటు మెంతికూర కూడా దగ్గరగా ఉడికిన తర్వాత నేనైతే గుప్పెడన్ని నువ్వులు యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుంది. అయితే ఆప్షనల్. నువ్వులు అంటే మీకు ఇష్టం లేకుంటే ఒకవేళ పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే రెండైనా స్కిప్ చేసుకోవచ్చు. అత్తం వచ్చినప్పటి నుంచి నిజం చెప్తున్నా చాలా అంటే చాలా రెస్ట్ దొరికింది. కొంచెం హెల్త్ కూడా సెట్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడంలో, ఇంట్లో పనుల్లో అన్నిట్లో నాకు హెల్ప్ఫుల్ గా ఉంటది కాబట్టి. పెద్దోళ్ళు మనతో ఉంటేనే బాగుంటది కానీ ఊర్లో అలవాటు అయిపోయిన తర్వాత ఎంతైనా మనతో ఇక్కడ ఉండడం కష్టమే ఒంటరిగా. నేనైతే మంచిగా మిక్సీ పట్టేసుకున్నా. ఇప్పుడు అదే బాండిలో పోపు కూడా చేసేస్తున్నా. కొంచెం కరివేపాకు, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు వేసి వేడి అన్నంలో ఈ పచ్చడితో పాటు కొంచెం నెయ్యి కూడా వేసుకొని తింటే ఉంటది.